విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గాయత్రి నగర్ 8వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నేతలు మరియు అభిమానులు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ టీడీపీ కంచుకోటలో కూడా వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని, నియోజకవర్గంలో టీడీపీ ఏమీ అభివృద్ధి చేయలేదు అని డివిజన్ ప్రజలే చెబుతున్నారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ల నుంచి కానివ్వండి, ఇళ్లలో నుంచి కానివ్వండి బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ, పైన అపార్ట్మెంట్ల నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ, చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా 5-6 రోజులుంటే 4 రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మేము ఎక్కడగారా మాకు ఓటు వేస్తారనో ఓటు వేయరని మేము ఎక్కడగారు చూడలేదు. మా పార్టీ అన్నో మా పార్టీ కాదన్నో మేము ఎక్కడగారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు యనమల జయప్రకాష్ గారి ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని సందర్భంగా చెప్తాం. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు. ఈరోజు వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో 8వ డివిజన్లో ఇన్ని మంచి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు, ఎవరైనా తోపుడు పనులు అడిగినా, ఇస్త్రీ పెట్టెలు అడిగినా, ఆర్థిక సహాయాలు అడిగినా, విద్యా వైద్యానికి ఏది అడిగినా ఈరోజు యనమల జయప్రకాష్ గారు. వాళ్ళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గజ్జా రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అవినాష్ను కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పులో. అట్లాగే రేపు 24 ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తాళవేయటం ఖాయం. హెడ్ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తాళం వేసి ఈ పార్టీని బీజేపీలో మధ్య చేయడం కూడా ఖాయం. ఎందుకంటే ఈ పార్టీ ఇంకా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ 82లో పెడితే ఇప్పుడు 24లో అది మూతపడిపోతూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు